ఇలా చిట్టా చాలా గంభీరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ టిల్ ఎండ్ ఆఫ్ ది చిట్టాలన్నీ కంప్లీట్ అయ్యే వరకు జరుగుండ్రు. ఇవాళ యావత్ భారతంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏందనంటే హమాస్ ఏదైతే అటాక్ జరిగిందో ఇజ్రాయెల్ పైన, హమాస్ ఏదైతే తీవ్రమైన భీకరమైన దాడి చేసిందో ఇజ్రాయెల్ పైన, అట్లా భారత్ మీద జరిగిన దాడి కూడా సేమ్ లైన్స్లో ఉన్నదా? భారత్ ప్రిపేర్ అయి ఉన్నదా? భారత్ హమాస్ ఇజ్రాయెల్ దాడి నుంచి ఏమైనా నేర్చుకున్నదా అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే పహల్గామ్ అటాక్లా ఇలా ఇండియా టుడే ఎక్సెట్రా కొన్ని ఛానల్స్లలో మాట్లాడుతున్నా అలా ఈ పేపర్లలో వస్తున్న కథనాలు ఏందనంటే హమాస్ ఇజ్రాయెల్ అటాక్ ఏదైతే ఉన్నదో హమాస్ తరహాలనే పహల్గామ్ అటాక్ జరిగింది అని చెప్పి చాలామంది విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. సో భారత్ ప్రిపేర్ అయి ఉన్నదా లేదా, అసలు ఏం జరిగింది, మళ్ళీ హమాస్ లైక్ టాక్టిక్స్ అన్ని పహల్గామ్లో యూజ్ చేసిండ్రు అని ఇలా రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. సో ఇందులో జర డీటెయిల్గా పోతే ఏంది అని చెప్పి మాట్లాడితే ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన కథనం నేను తీసుకున్న ఫ్రెండ్స్. హమాస్ లీడర్స్లు పాక్లోకి వచ్చిరట. మన పక్కకున్న దేశం ఉంది కదా, దాని పేరు నేను మొత్తం తీసుకుంటలేను, మీకు తెలవాలి, ఎందుకంటే కొంచెం యూట్యూబ్ గైడ్ లైన్స్ అడ్డం వస్తున్నాయి. పక్కకున్న దేశం ఉంది కదా మన పక్కకు పాక్. సో ఓకే, ఆ దేశానికి వీళ్ళు వచ్చిరట. మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వచ్చిరట. బిఫోర్ పహల్గామ్ ఇదంతా జరిగిందట. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఇవాళ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్లో ఏదైతే అటాక్ జరిగిందో, అకార్డింగ్ టు ది ఇజ్రాయిలీ అంబాసిడర్ మన రూయన్ అజర్, ఆయన పేరు ఇజ్రాయిలీ అంబాసిడర్ రూయన్ అజర్, ఎకనామిక్ టైమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ ఆయన ఏమన్నాడంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన అటాక్ ఆల్మోస్ట్ హమాస్ ఏదైతే ఇజ్రాయిల్ మీద దాడి చేసింది చూడు, ఏదైతే ఈవెంట్ జరుగుతున్నప్పుడు సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు అందరూ ఆ ఈవెంట్లో మునిగిపోయినప్పుడు వచ్చి ధన్ హాస్టైల్ తీసుకొని వెళ్ళిపోయినరు, చంపేసిరు చూడు, ఆ రకంగా జరిగింది అని చెప్పి ఇజ్రాయిలీ అంబాసిడర్ రూయన్ అజర్ మాట్లాడాడు. సుమారు 1200 మంది ఇజ్రాయెల్ని ఈ దాడి పొట్టన పెట్టుకుంది ఆనాడు. దాని తర్వాత ఇజ్రాయెల్ కంప్లీట్గా ఓపెన్ వార్కి వెళ్ళిపోయింది గాజాతో. ఇలా గ్లోబల్ టెర్రర్ అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా కొలాబరేషన్లకి ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇన్స్టాగ్రామ్లో కొలాబరేట్ చేస్తాం చూడు, అట్లా గ్లోబల్ టెర్రర్ గ్రూప్స్ అంతా ఒక దగ్గరకు వచ్చినాయి, ఒక జుండ్ అయినాయి, ఒక యూనిటీ మాదిరిగా ఉన్నాయి. ఇవి కొలాబరేషన్ చేసుకున్నప్పుడు కూడా మొదలెట్టినాయి. అంటే ఆయన ఎన్డీటీవీతో ఎకనామిక్స్ టైంలో వచ్చిన కథనం ప్రకారం ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుకున్నాడు ఏంటంటే ఇవి కొలాబరేషనే కాకుండా కాపీ క్యాట్స్ల లెక్క కూడా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ జరిగింది దీన్ని కాపీ చేసుకొని ఈ ప్రదేశంలో భారత్లో దీన్ని ఈ రకంగా చేద్దామని చెప్పి పాక్ సాక్షిగా ఇవి మాట్లాడుకొని చేసిండ్రు అనే దానికి ఇలా ఆధారాలు మన పేపర్లలోనే వచ్చినాయి. సో వీళ్ళు కొలాబరేట్ చేసుడే కాకుండా దీన్ని కాపీ చేసి ఈ ప్రాంతంలో భారత్లో ఈ జాగాలో ఎట్లా చేద్దాము అనే ఒక అవుట్ఫిట్ అండ్ కాపీ క్యాట్ల లెక్క బిహేవ్ చేస్తున్నారు అని అంటే ఎంత తీవ్రమైన అంశమో ఇది మనం అందరం గుర్తుపట్టాలి. ఏదైతే హమాస్ డెలిగేషన్ ఉన్నదో అది మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో అక్కడికి వచ్చిరు. అకార్డింగ్ టు ది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పహల్గామ్ అటాక్ కంటే ముందు వీళ్ళు మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వచ్చిర్రు అని చెప్పి మన ఎకనామిక్ టైమ్స్ అండ్ ఎన్డీటీవీ పేపర్లలో వచ్చిన కథనం ప్రకారం చెప్తున్నాం. ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్తున్నాయి అంటే ఫ్రెండ్స్, హమాస్ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఖాలిద్ కదౌమి అండ్ నాజీ జహీర్, ముఫ్తీ ఆజం బిలాల్ అల్సలత్ వీళ్ళు రావల్కోట్ల 5 ఫిబ్రవరి 2025కి వచ్చిండ్రు అని చెప్పి మన ఇంటెలిజెన్స్ బలగాలు కూడా చెప్తున్నాయి. వీళ్ళు ఒక ర్యాలీ కూడా తీసిండ్రు. కాశ్మీర్ సాలిడేటరీ అండ్ హమాస్ ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ అని చెప్పి ఒక ర్యాలీ కూడా చేసిండ్రు. సుమారు 100 ఫారిన్ మిలిటెంట్స్ ఇక్కడికి వచ్చిండ్రు. కదౌమి ఈ గ్యాదరింగ్ని అడ్రస్ చేసిండు. దీన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లా బాగా సెలబ్రేట్ చేసిరు. ఇన్ఫ్యాక్ట్ పాక్ దేశం కూడా చాలా దీన్ని అభినందించింది అని చెప్తున్నారు. moneycontrol.comలో వచ్చిన ఫోటోగ్రాఫ్స్ ప్రకారము ఈ హమాస్ లీడర్లు షాల్స్ కప్పుకొని పాక్ జెండాలు పట్టుకొని, పాలెస్టీన్ జెండాలు పట్టుకొని, హమాస్ జెండాలు పట్టుకొని వచ్చి మరి ఇక్కడ మీటింగ్ అటెండ్ చేసిర్రు అని చెప్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో హమాస్ మిలిటెంట్స్ వచ్చి ఫస్ట్ టైం మీటింగ్ పెట్టిర్రు ఇప్పటిదాకా చరిత్రలో. అంటే భారత్ మీద వీళ్ళ దృష్టి ఏ రకంగా ఉన్నది అనేది ఎలా, భారత్ అప్రమత్తంగా ఉన్నదా అనేది పెద్ద ప్రశ్న. ఇవాళ ఈ హమాస్ ప్రిజన్స్ ఏదైతే మనకు పాక్లా కనిపిస్తుందో, వీళ్ళు రావల్కోట్లో వచ్చి ఏదైతే మీటింగ్లు పెట్టినరో
ఇదేం పెద్దగా ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కాదు, కులేయాం చేసిండ్రు. ఇప్పటికీ హమాస్ రిప్రజెంటేటివ్స్ అనేటోళ్ళు మన పాక్కి చాలాసార్లు వచ్చిండ్రు. ఎస్పెషలీ అక్టోబర్ 2023లో కూడా వచ్చిండ్రు. ఇజ్రాయెల్ దాడి కంటే ముందు కూడా ఒకసారి వీళ్ళకి వచ్చినట్టు మనకు నిఘా వర్గాలు చెప్తున్నాయి. హమాస్ టీం ఎప్పుడు కూడా వచ్చినప్పుడల్లా ప్రతిసారి జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ బౌలాపూర్ అంట, బౌలాపూర్ ఇక్కడ ఉంటుంది జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్. మన హమాస్ తీవ్రవాదులు ఈ పాక్ ఉల్లా ఉన్న జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్కి మన బహవల్పూర్లా ఎన్నోసార్లు వచ్చిండ్రు అని చెప్పి చెప్తున్నది. అట్లనే కాకుండా పాక్ ఆర్మీ ఫెసిలిటీ ఇనాగ్రేషన్కి కూడా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వీళ్ళని పిలిచిండు అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే మన పాక్ ఆర్మీ ఫెసిలిటీ ఇనాగ్రేషన్కి వచ్చిండ్రో ఈ హమాస్ లీడర్లు, ఈ ఫెసిలిటీ మన రాజస్థాన్కి చాలా దగ్గర ఉంటుంది. అంటే ఇది పాక్ మిలిటరీ వేస్తున్న ఒక స్ట్రాటజికల్ అడగా కాదా అనేది ఇలా మనం అందరం గుర్తుపట్టాలి. జనవరి 2024 ఒక డెవలప్మెంట్ తీసుకుంటే హమాస్ స్పోక్స్ పర్సన్ కదోమి ఎవరైతే ఉన్నారో ఆయన పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా ఆయనను పిలిచిండ్రు. ఆయన స్పీచ్ ఇయనికే వీళ్ళు ఆయనని పిలిచిండ్రు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ సెషన్లో పాకిస్తానీ ఎంపీ పాక్కి సంబంధించిన ఒక ఎంపీ ఏమన్నాడంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో IMEC అని అంటాం. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో గాజా యుద్ధం వల్ల ఎక్సెట్రా ఈ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ చైనాని కౌంటర్ చేయనికే చేసినాం. దానికంటే పెద్దగా ఇంపార్టెంట్ మనకి ఏందని అంటే ఈ హమాస్ లీడర్లు ఒకటి ఆర్గనైజ్ చేసిరు. ఏందని అంటే అల్ కసా మిలియన్ మార్చ్ అని. ఈ హమాస్ లీడర్లు అల్ కసా ఒక మీడియం ఒక దాని ఏమంటారు మిలియన్ మార్చ్ని తయారు చేసిండ్రు. మన పాక్ దేశాన్ని పెద్దన్న లెక్క భావిస్తున్నారని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అక్కడ ప్రజలు అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధి మా దగ్గర కూడా కావాలి కదా అని చెప్పి సోషల్ అన్రెస్ట్ స్టార్ట్ అయింది, మనందరికీ తెలుసు. దీని మీద పలుసార్లు రాజ్నాథ్ సింగ్ గారు ఇంకా మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా చాలాసార్లు మాట్లాడినరు. ఆర్టికల్ 370 తీయంగానే ఇక్కడ ఏదైతే గ్లోబల్ అవుట్ఫిట్ టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయో అందరూ యాక్టివేట్ అయినరు. అక్టోబర్ 2023 నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వస్తున్నారు, పాక్ దేశంలో అడుగు పెడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ పార్లమెంట్లో స్పీచ్లు ఇస్తున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ పాక్ ఆర్మీ ఫెసిలిటీ ఇనాగ్రేషన్లకు వస్తున్నారు. అంటే వీళ్ళు కాపీ క్యాట్లే కాకుండా కొలాబరేషన్లే కాకుండా భారత్ని ఏ రకంగా డిస్టర్బ్ చేద్దామని వస్తున్నారు అనేది ఒకటి ఆలోచించాల్సిన విషయమా కాదా? ఇవాళ కాశ్మీర్లో మనం ఎకనామిక్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం, ఎకనామిక్ యాక్టివిటీ గురించి మాట్లాడుతున్నాం, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వీళ్ళకు మంటలేసిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయని అంటే ఫస్ట్ ఆర్టికల్ 370 తీయడం అనేది వీళ్ళకు భగభగ మంటలేసింది. దాని తర్వాత ప్రజలను అభివృద్ధి వైపు నడుపుకుంటూ ఎకనామిక్ యాక్టివిటీలు చేసుకుంటూ సోషల్ జస్టిస్ ఇస్తున్నాం కదా, వీళ్ళు ప్రజలు ఇప్పుడు మాకెట్లు వింటారు? ఈ అభివృద్ధి మార్గంలో వాడికి ఉద్యోగాలు వచ్చి వాడికి చేతి నిండా డబ్బు వచ్చి వాడు ప్రయోజకుడు అవుతుంటే ఈ పాపాత్మమైన పనులకు వాడు ఎట్లా వస్తాడు అనేది రెండో భగభగమంట ఈ తీవ్రవాద సంస్థలకు. మూడోది అతిపెద్దది ఏందనంటే ఇంత భయంకరమైన ఇష్యూస్ ఉన్నా కానీ అక్కడ ఎలక్షన్స్ జరిగి అండ్ మోర్ ఓవర్ చాలా నంబర్లలో ఓటర్స్ పార్టిసిపేట్ చేసిర్రు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ అయితే. సో ఇది కూడా వాళ్ళకు భగభగ మంటలేస్తుంది అని అంటే ఇటు డెమోక్రసీ సైడ్ ఎందుకు అంటే ముందు ఎట్లుంటుండే ఎలక్షన్స్ అంటే బైకాట్ చేసేసారు. భారత్ సర్కార్ ఏదైనా పెట్టింది అని అంటే అది భారత్ సర్కార్ మాకు సంబంధం లేదు, మేము దాన్ని బైకాట్ చేసేస్తామని ఉండాలి. సో ఇవాళ ఇవన్నిటిని మనం ఆలోచించాలా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే పరమ పూజనీయ సర్సంచాలక్జీ మోహన్జీ భగవత్ గారు కూడా దో భారత్ నాన్ వైలెన్స్లో ఉంటుందొచ్చు, బట్ రావణాసురుడు నాన్ వైలెన్స్తో నినడు కదా, వాడికి కావాల్సింది వైలెన్సే కదా. సో మనం ఖచ్చితంగా ధర్మహింస తదైవచ అనే దృష్టిలో ఖచ్చితంగా ఆలోచించాలా అని చెప్పి పరమ పూజనీయ సర్సంచాలక్జీ మోహన్జీ భగవత్ గారు కూడా మనల్ని అప్రమత్తం చేసినారు. ఇప్పుడు హమాస్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్ ఏదైతే ప్యాటర్న్ ఉన్నదో ఫ్రెండ్స్, అది మనం చూస్తే ఇవాళ భారత్ ప్రిపేర్ అయి ఉన్నదా అని అనే క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి భారతీయులు వినాలి. కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి చెప్తున్నారు. చిత్రగుప్తులో మేము క్లారిటీకి ఇచ్చినాము. ఇవాళ బయటికైనా వచ్చినోడు కంటే లోపల ఉన్న హోమ్ గ్రోన్ టెర్రరిస్టులు అలియాస్ హైబ్రిడ్ టెర్రరిస్టులు ఎక్కువైపోయారు.
ఈ ఇస్లామిక్ జిహాదీ వర్డ్లు పక్కకు పెట్టేసి ఫ్రీడమ్, రెసిస్టెన్స్, స్ట్రగుల్ అనే అనే శబ్దాలు వాడుకుంటా, వర్డ్స్ వాడుకుంటా ప్రజలను మభ్యపెట్టి ఏదో ప్రొటెస్ట్ రూపంలో మన హక్కుల కోసం కొట్లాడాలని ఒక సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లెక్క తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు. హమాస్లో కూడా మొట్టమొదటిగా గిట్లనే మొదలైంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఇజ్రాయెల్ని హమాస్ ఒక సింక్రొనైజ్డ్ మేనర్కి అటాక్ చేసింది. వెనకటికి సముద్రం నుంచి, భూమి నుంచి, వాయు మార్గం నుంచి కూడా ఇజ్రాయెల్ని అటాక్ చేసింది. ఇజ్రాయెల్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఏదైతే ఘటన జరిగిందో 1200 మంది ఇజ్రాయేలీ ప్రజలను పొట్టన పెట్టుకుందో హమాస్, ఆ రోజు కూడా మళ్ళీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా అని చెప్పి కూడా అనలే. ఎందుకంటే ఆనాడు యావత్ ఇజ్రాయెల్ ఒకటైంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కదా మళ్ళీ అది కూడా. అంటే ఇంత పెద్ద దాడి జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా తెలవాలి కదా, వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి కదా అని అంటే హోమ్ గ్రోన్ టెర్రరిస్టులు, హైబ్రిడ్ టెర్రరిస్టులు మన పక్కన సంఖ కింద ఉన్నప్పుడు ఎట్లా తెలుస్తుంది అనేది ఒక్కసారి మీరు పునః ఆలోచించాలా అని చెప్పి నేను కోరుతున్నా. ఇవాళ దేశం ఐకమత్యమై ప్రతి సనాతన బంధువు, భారతీయుడు, ప్రతి భారత్లో పుట్టిన భారత పౌరుడు ఒక్కటై ఆలోచించాల్సిన తరుణంలో మనం తీసుకొని వచ్చి డాట్స్ కనెక్ట్ చేసుకుంటా కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ప్రమోట్ చేయడానికి, ప్రాపగాండా చేయడానికి ట్రై చేస్తాం చూడు, అక్కడ మంటలేసే ప్రక్రియ మొదలవుతుంది. ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ ఎంత గట్టిగా ఉంటుందో మనకు తెలుసు, మొసాడ్ ఎంత భీకరమైన దాడి చేస్తుందో కూడా తెలుసు. కాకపోతే అక్కడ కూడా వీళ్ళు అక్కడ కొంచెం బ్యాక్ ఫుట్ వేయాల్సి వచ్చింది. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ వార్ పోయినాక ఇలా బద్దలు ఎట్లా బలగొట్టారో మనం అందరం చూసినాం. ఇలా ఆపరేషనల్ ఫెయిల్యూర్ కాడికి తీసుకుంటే మనము హమాస్ మిలిటెంట్స్ ఏం చేసిరనంటే ఇజ్రాయేలీ సర్వేలెన్స్ కెమెరాస్ ఏవైతే ఉండనో దాన్ని డిసేబుల్ చేసిరు డ్రోన్లతోని. రిమోట్ కంట్రోల్డ్ మెషిన్ గన్స్ని డిసేబుల్ చేసిర్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సెవరల్ థౌజండ్ మిజైల్స్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిరు. వాళ్ళకు ఐరన్ డోమ్ అనేది లేకపోయిన ఉంటే ఇవాళ ఏ రకంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఐరన్ డోమ్ అనే కెపాసిటీ భారత్కు ఉన్నదా? ఎప్పుడైతే వీళ్ళు కొలాబరేట్ అయ్యి కాపీ క్యాట్ల లెక్క ఇజ్రాయిల్లో జరిగిన ఘటన భారత్ పహల్గామ్లో చేసినరు అని అంటే వీళ్ళు వెనకటికి ఇజ్రాయిల్కి చేసినట్టే భీకరమైన మిజైల్ దాడి చేయరన్న నమ్మకాలు ఉన్నాయా లేవా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. సో వెదర్ ఆర్ ఇండియాస్ ఐరన్ డోమ్ ఈజ్ రెడీ, వెదర్ ఆర్ ఇంటెలిజెన్స్ ఆర్ రెడీ, వెదర్ ఆర్ ఇండియన్స్ ఆర్ రెడీ మోర్ దాన్ దాట్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ తన పని చేస్తున్నది. అక్కడ 1200 మందిని పొట్టన పెట్టుకున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 26 మంది 28 మంది రక్షక బలగాలకు చెప్పకుండా ఈ టూరిస్టులు అనేటోళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసారట. ఇలా పేపర్లలో రక్షక బలగాలు మాట్లాడుతున్న ఇంటర్వ్యూలు చూస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఈ ప్రోగ్రామ్ ఈ డేట్ తర్వాత తయారు కావాలి కదా, స్టార్ట్ కావాలి కదా, సడన్గా ఈ ప్రీపోన్ ఎందుకు చేసిండ్రు, ఇది మాకు రక్షక బలగాలకు తెలియదు ఈ విషయం అని లోపల ఉన్న మనుషులతోని ప్రాబ్లం ఉన్నది ఫ్రెండ్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. భారత్ తన జవాబు ఖచ్చితంగా ఇస్తుంది. ఇప్పుడు ఈ డ్రోన్లతో యూజ్ చేసి కూడా వీళ్ళు ఇప్పుడు మణిపూర్లో చూసినాం మనం డ్రోన్లు వాడుతున్నారు. ఈ డ్రోన్లు ఏడికైనా వస్తున్నాయంటే చైనా మేక్ డ్రోన్లు కనపడుతున్నాయి. వెనకటికి డీప్ స్టేట్ నుంచి వచ్చిన డ్రోన్లు కనబడ్డాయి మనకు, యుఎస్ మేక్. సో ఇవన్నీ ఎక్కడెక్కడికి డాట్స్ కనెక్ట్ చేస్తున్నాయి అనేది ఒకసారి మీరు చూడండి. ఇవాళ ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐరన్ డోమ్ ఏంది గిరీష్ అని చెప్పి మీరు మాట్లాడితే ఇజ్రాయేలీ ఐరన్ డోమ్ ఏం చేస్తానంటే ఎనిమి రాకెట్ ఓడు ఫైర్ చేసిండు అనుకో, ఎనిమి రాకెట్ ఓడు ఫైర్ చేయగానే ఈ రేడార్ సిస్టమ్ ముందు డిటెక్ట్ చేస్తుంది. ఈ రేడార్ సిస్టమ్ డిటెక్ట్ చేసి మన భూభాగం మీదకి ఒకటి మిజైల్ ఫైర్ చేసిండు అని చెప్పి ట్రాక్ చేస్తుంది. చేసి ఈ కంట్రోల్ సిస్టము ఈ మిజైలు ఎక్కడికి వచ్చి కొడుతున్నది అని దాన్ని పారాబోలిక్ పాత్ని డిఫైన్ చేసుకుంటుంది. అంటే ఇది ఎక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర కొట్టగలుగుతుంది, ఏ రేంజ్లో కొట్టగలుగుతుంది అని చెప్పి డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసిన తర్వాత ఐరన్ డోమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఐరన్ డోమ్ని యాక్టివేట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఒక కౌంటర్ బ్లాస్ట్ మిజైల్ ఇచ్చేసి దీన్ని గాలిలోనే పేల్చేస్తుంది. ఇది ఐరన్ డోమ్, ఇజ్రాయెల్ వాడుతున్న ఐరన్ డోమ్. కొన్ని వేల మిజైల్స్ని ఇది కంట్రోల్ చేసింది. సో ఇప్పుడు భారత్ తన సొంతంగా ఒక ఐరన్ డోమ్ తయారు చేసుకోవాలన్నా వద్దా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఆబ్వియస్గా రక్షక బలగాలు దీని మీద థింక్ చేస్తున్నారని చెప్పి నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడు హమాస్ టైప్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏదైతే ఉన్నదో, ఆ ఇజ్రాయెల్ మీద అయితే హమాస్ అటాక్ చేసింది ఏదైతే ఉన్నదో, భారత్ ఏం నేర్చుకోవాల్సిన ప్రశ్నలు ఉన్నాయి, భారత్ నేర్చుకోవాల్సిన ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి మనం సంక్షిప్తంగా మాట్లాడుకుంటే, లోపల పెరుగుతున్న టెర్రరిజం, ఈ టెర్రరిస్టులకు లాజిస్టిక్ సపోర్ట్ అందజేస్తున్న ఆ హైబ్రిడ్ టెర్రరిస్టులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బలగం, వాళ్ళ బలాలు, అవన్నిటి విధ్వంసం చేయాలి. సెకండ్, ఈ సపోర్టెడ్ సిస్టమ్ ఏదైతే లాజిక్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, లాజిస్టిక్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దీన్ని చెక్ చేసే పారామీటర్లు ఎట్లా, మనకు ఖబ్రీలు ఎట్లా, ఇంటెల్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పి చెప్పాలి. దాని తర్వాత
భారతదేశంలో ఉన్న భారతీయులు భిన్నంగా, అంటే అసలు నేను ఇట్లా ఆలోచిస్తా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, ఇదేం చేస్తున్నారు గోడీ మీడియా, ఇట్లా కాకుండా ఇట్లాంటి క్రైసిస్ టైంలల్లో మన ఐకమత్యాన్ని మనం ఎట్లా చాటుకోవాలనేది నీ నా బాధ్యత కూడా ఉన్నది. రక్షక బలగాల మీదనే లేదు. సెకండ్ ఇంకొకటి ఏంటంటే మన బార్డర్ సర్వైలెన్స్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా యూజ్ చేస్తావు, రోబోట్స్ని ఎట్లా యూజ్ చేస్తావు, హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ని తక్కువ చేసి, ఎందుకంటే హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నప్పుడు అలసిపోతారు. సో న్యాచురల్గా ఒక రోబోటిక్ అప్రోచ్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఈ ట్రాకింగ్ మెకానిజంని, బార్డర్ సర్వైలెన్స్ని ఇంప్రూవ్ చేయాలి. దాని తర్వాత ఈ క్రైసిస్ రెస్పాన్స్ అని అంటాం కదా, ఏదైనా క్రైసిస్ రాగానే నేను దాని మీద నూకుతా, నువ్వు వాడి మీద నూకుతావు, వాడు వీడి మీద నూకుతాడు, ఈ దాని మీద నూకుతాడు. ఈ క్రైసిస్ రెస్పాన్స్ని ఏ రకంగా మేనేజ్ చేస్తామని అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. స్కిల్ అప్గ్రేడేషన్. ఈ స్కిల్ అప్గ్రేడేషన్ నేను ఎందుకు అంటున్నానంటే మన దగ్గర ట్రైన్డ్ స్కిల్డ్ పర్సన్స్ లేరని నేను చెప్తలేను. కాకపోతే సమాజంలో ఉన్న పబ్లిక్ కూడా జర అప్రమత్తం కావాలి. దీని మీద జర ఒక రక్షక బలగాలు ఆలోచించుడు మొదలెట్టాల. అంటే ప్రతిదీ కూడా రక్షక బలగాలే చేయాలనంటే కుదరకపోవచ్చు. యూ నీడ్ టు ఐడెంటిఫై సర్టన్ సివిలియన్స్, వారు ఆల్రెడీ చేస్తారు. ఇంకా కొంచెం అప్రమత్తం కావాలా, మనం కూడా మన స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలా. ఎవడేమన్నా అనుమానాస్పద పరిస్థితులలో మనకు కనబడుతున్నాడా, ఎందుకంటే ఇలా పక్కకున్నోడు పోతున్నాడు, పక్కకున్నోడే వాళ్ళకు వాళ్ళ దేవుడి పేరు చెప్పి బాగా అనుకుంటా వాళ్ళకి దారులు చూపించుకుంటా వాళ్ళకి చేసుకుంటా ఆడు ఉరికిపోయిండు. అంతమంది అంత ఆసానుగా ఉరికిపోయారు అంటే ఎట్లా ఉరికిపోయారు ఉంటారొచ్చు 26-28 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత. ఇది మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత ఈ డ్రోన్ వార్ఫేర్ సిస్టమ్ని ఖచ్చితంగా మనం ఇక ఆలోచించాలి. ఎందుకనంటే మనం పోయి అక్కడ అటాక్ చేసే లోపల డ్రోన్ పోయి అక్కడ చూసేస్తుంది. కాబట్టి ఒక ఐరన్ డోన్ సిస్టమ్ లాగా, అండ్ టు దట్ మ్యాటర్ ఒక ఎఫెక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ వార్ఫేర్ సిస్టమ్ని మనము ఎనిమీ మూవ్మెంట్స్ని ట్రాక్ చేయడానికి, లొకేషన్స్ని ట్రాక్ చేయడానికి, పొజిషన్స్ని ట్రాక్ చేయడానికి, స్ట్రాటజిక్ టార్గెట్స్ ఆఫ్ ది ఎనిమీని డిస్ట్రాయ్ చేయడానికి ఈ డ్రోన్ టెక్నాలజీ ఖచ్చితంగా వాడాలా. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిల్ అదే చేస్తున్నది. సో దీస్ ఆర్ ది లెసన్స్ ఫ్రమ్ ఇజ్రాయిల్, వేరిన్ మన రక్షక బలగాలు ఆబ్వియస్గా చేస్తారు కూడా. ఎందుకంటే భారతే మీ అందరికీ తెలిసిందే కదా, చుట్టుపక్కల మొత్తం మనకు దుష్మన్లే నా కొడుకులు. ఎవడు కూడా మనకు ఆదరణ ఇచ్చేటోడు లేడు, ఆప్యాయంగా పిలిచేటోడు లేడు. మనకు అవకాశాలు దొరికినప్పుడల్లా మనని వేసేద్దాము లేదా భారత్ని అవమానిద్దాము, ఇంట్లోనే అవమానిస్తానని అంటారు. ప్రాబ్లం భారత్తో ఏంది తెలుసా, బయటోడు ఎవడనంటే బాధపడతామేమో, అది తర్వాత విషయం. ఇంటోడు అంటే మనం ఏం చేసుకోవాలి, దుంకి సావాలి కదా. ఇది పరిస్థితి ఇవాళ. సో ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లా ఇవాళ యావత్ భారతావని ఒకటై భారత్ మాతాకి జై అని కలిసి ఉందామని అనేది ఈ లెసన్ మనకు నేర్పుతుంది. భారత్ మాతాకి జై.